కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి. స్టూడెంట్స్ కొత్త క్లాస్, కొత్త బుక్స్ తో బిజీ అయిపోయారు. ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అందరూ బిజీగా ఉన్న టైంలో ఈ ఫ్రైడే ఏకంగా 4-5 కొత్త సినిమాలు వచ్చేస్తున్నాయి. మరి వీటన్నింటిలో మెప్పించే సినిమా ఏదవుతుంది? ఈ ఫ్రైడే చాలా సినిమాలు వస్తున్నా వీటిలో క్రేజీ మూవీ అంటే సమంత మా ఇంటి బంగారమే. ఈ సినిమా సక్సెస్ సమంత కెరియర్ కు చాలా అవసరం. ఓ బేబీతో తనకు హిట్ ఇచ్చి ఆ తర్వాత అన్ని మంచి శకునాలే అనే ఫ్లాప్ మూవీ తీసిన నందిని రెడ్డికి శామ్ మరొకసారి ఛాన్స్ ఇచ్చింది. సినిమా టీజర్, ట్రైలర్, పాటలు సినిమాకు క్రేజ్ ని తీసుకొచ్చాయి. నటిగా, నిర్మాతగా అదృష్టం పరీక్షించుకుంటోంది సమంత. మా ఇంటి బంగారం కోసం శామ్ పడిన కష్టం అంతా ఇంత కాదు. తమిళనాడు సీఎం విజయ్ ను కలిసి తమిళనాడు సినిమాకు క్రేజ్ తీసుకొచ్చింది. అక్కడే నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ స్టంట్స్ చేస్తున్నప్పుడు ఎన్నో దెబ్బలు తిన్నానని, రక్తం కారిందని చెప్పుకొచ్చింది శామ్. ఎంత కష్టమైన సీన్స్ అయినా డూప్ ఉపయోగించలేదని, నేచురల్ గా చేసిన ఫైట్స్ అందరికీ నచ్చుతాయని ధీమా వ్యక్తం చేసింది. తనకు డాన్స్ కంటే యాక్షన్ సీన్స్ లో నటించడమే ఎక్కువ ఇష్టమని చెప్పుకొచ్చింది. రిలీజ్ కి ముందే బంగారం టీం తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకుంది. బిచ్చగాడు తర్వాత విజయ్ ఆంటోనీ, దర్శకుడు శశి కాంబోలో వచ్చిన సినిమా 100 దేవుల్లో 19న థియేటర్లోకి వస్తోంది. శశి తనకు స్టోరీ చెప్తున్నప్పుడు కన్నీళ్లు ఆగలేదని, తన పాత్ర డిఫరెంట్ గా ఉంటుందంటున్నాడు విజయ్. బిచ్చగాడు తర్వాత ఆ రేంజ్ హిట్ లేని విజయ్ కలిసొచ్చిన దర్శకుడు శశినే నమ్ముకున్నాడు. అన్ సీజన్ లో రకరకాల జానర్స్ వస్తున్నాయి. వీటిలో ఓ లవ్ స్టోరీ దీవానా కూడా ఉంది. శుభం ఫేమ్, హర్షిత్ రెడ్డి, మణి మేఘలై జంటగా శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను గీతా ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. 10 ఏళ్లు గ్యాప్ తర్వాత వడ్డీ నవీన్ హీరోగా నటించిన త్రిమూర్తులు థియేటర్లోకి వస్తోంది. రాశి సింగ్ హీరోయిన్, కమల్ తేజ్ డైరెక్షన్ లో వడ్డీ నవీన్ ఈ సినిమాను నిర్మించారు. కథను నమ్మి రీఎంట్రీ ఇచ్చారని, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా సినిమా ఉంటుందన్నాడు నవీన్. యానిమల్, చావాతో హిందీలో బ్లాక్ బాస్టర్స్ కొట్టిన రష్మిక 19న కాక్టైల్ 2తో ముందుకొస్తోంది. 2012లో సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకునే జంటగా నటించిన సూపర్ హిట్ సినిమా కాక్టైల్ కి ఇది సీక్వెల్. షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక లీడ్ రోల్స్ లో నటించగా లవ్ అండ్ రొమాంటిక్ గా ఈ సినిమా రూపొందింది. స్కిన్ షోలో కృతి సనన్ రష్మికను మించిపోయింది. సినిమాలోని స్టిల్స్ ను షేర్ చేసి ఇన్స్టాను హీట్ ఎక్కించింది కృతి. ఈ ఇద్దరు హద్దులు దాటడంతో సెన్సార్ ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. సినిమా లెస్బియన్ స్టోరీ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని కృతి ఖండించింది. విజయ్ దేవరకొండతో పెళ్లి తర్వాత రిలీజ్ అవుతున్న రష్మిక తొలి చిత్రం ఇదే. ఈ అడల్ట్ మూవీ 2.5 గంటల నిడివితో రిలీజ్ అవుతోంది.